హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్ అయితే చూసేద్దామండి. ఈరోజు ఎపిసోడ్‌లో అయితేనేమో కళ్యాణ్‌వి, తన ఫియాన్సీ ఇద్దరివి జాతకాలయితే చూస్తూ ఉంటారండి. జాతకాలు చూస్తూ ఉంటే కలపకుండా చేయాలని జెప్పేసి, ఇంకా అప్పు వాళ్ళ అమ్మ అయితే కనకం ఆల్రెడీ చెప్పింటది గదండీ! అలానే చేస్తదనమాట. ఇంకా పంతులు గారైతేనేమో భలే చూసేస్తున్నట్లు యాక్టింగ్ అయితే చేస్తాడనుకోండి. చూసేసి ఏదో సమస్యలున్నట్లు నిజంగానే ఉందేమో అన్నట్టు చెప్పేస్తాడనమాట. కుజదోషం ఉంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటేనేమో పెద్దాయనకి పనికిరాదు. ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తికైతే ఆరోగ్యపు సమస్యలు వస్తాయి అనేసి అయితే చెప్తూ ఉంటాడనమాట. దానికోసం అందరూ కంగారు పడుతూ ఉంటే ఆలోగా ఏదో ఒక పరిహారం అయితే ఉంటుంది కదండీ! చెప్పండి. అసలే మా కళ్యాణ్ చాలా ఇష్టపడ్డాడు ఈ అమ్మాయిని అని అయితే అంటారు. అప్పుడు కళ్యాణ్ కోసమనే సరే అనేసి మళ్ళీ దోషానికి పరిహారం అయితే చెప్తాడండి. పరిహారం చేసిన తర్వాత నిమ్మ చెట్టునైతే ఇంట్లో నాటాలనేసి అంటాడనమాట. ఇంకా అలా చెప్పేసి పంతులు బయటకొచ్చేస్తాడనమాట. వెంటనే కనకం కూడా వచ్చి, "ఏంటి పంతులు నువ్వేం చేసావు? ఇలా చెప్పొద్దని చెప్పాను కదా!" అనేసి అంటే, "అమ్మ మీరిచ్చే డబ్బుల కోసం అనేసి నా వృత్తిని నేను మోసం చేయలేను. ఇంతకన్నా నేను చెప్పలేకపోతున్నాను అబద్ధాలైతే. నా వల్ల కాదు. నేనేదో చెట్టుని నాటమని చెప్పాను కదా! ఆ చెట్టును బతకనివ్వకుండా పోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి" అని అయితే చెప్పేసి వెళ్ళిపోతాడనమాట పంతులు. అంతలోనే అప్పు వస్తదనమాట బయట. "ఏంటమ్మా నువ్వు చేస్తున్నది ఏంటి" అంటే, "నీకోసమేనే నీ మంచి జరగాలని చెప్పి ఇలా చేస్తున్నా" అనైతే అంటది. "ఏంటి ఇలా చేస్తారా? ఎవరైనా తిన్నింటి వాసాలు లెక్కేస్తున్నట్లున్నావు. వాళ్ళకే మంచి చెయ్యి జరగకూడదనేసి అనుకుంటున్నావు. ఇలా చెయ్యొద్దు తప్పు" అనైతే చెప్తదనమాట. అక్కడితో సీన్ కట్ అయిపోతది అక్కడికి. ఇంకా నైట్‌లో అయితేనేమో కావ్య, రాజు ఇద్దరిని చూపిస్తారండి ఈ సీన్‌లో. కావ్య అయితే తెగ తలగొట్టుకుంటూ జాతకాలు చూస్తూ ఉంటదనమాట. "ఏంటి జాతకాలు చూస్తున్నావు" అని అంటాడు రాజు. అంటే ఇంక దానికి మన జాతకాలు కూడా కలవలేదేమోనండి. ఏమైనా దోషం ఉంటే ఆ దోష పరిహారం చేసుకుందాం. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటున్నామనైతే నిజాన్నైతే ఒప్పుకుంటదండి దీంట్లో. అలా అంటే ఆలోగా "నువ్వు చేసింది దోషం కాదే నువ్వే దోషము" అన్నట్లు ఇంకా వాళ్ళు టామ్ అండ్ జెర్రీ గొడవలు తెలిసిందే కదండీ! అలా గొడవ పడుతూ ఉంటారనమాట. ఇంకా లాస్ట్‌కి నాదే తప్పు, నేను ఏ పాపం చేశానో అనేసి ఒకరంటే, ఇంకొకరొచ్చి నేను ఏ పాపం చేశానో ఏమో అనేసి ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా సీన్ ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మేమో ఇంటి ముందర గార్డెన్‌లో ఆలోచిస్తూ ఉంటదనమాట. ఇది పడి పడి కనకం కళ్ళల్లోనే పడతదండి. కనకం ఎళ్లి, "ఏంటి వదిన ఇలా ఉన్నావు? ఎంతైనా బాధ ఉంటదిలే" అని చెప్పేసి అయితే ఈమె ఇంకా స్టోరీ చెప్తదనమాట. "ఇలా చేసుకున్నందుకు మా వీధిలో ఒక ఆయన వాళ్ళ కొడుకు చనిపోయినాడు, వాళ్ళ మామ చనిపోయినాడు" అని అయితే ఇలా కథలు చెప్తదనమాట. ఈ ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుందండి. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడబోయే ముందు మన ఛానల్‌ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.